సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ అయిపోయింది, డిజైన్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ అయిపోయింది. ఇప్పుడు అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఎన్ఫోర్స్డ్ బీమ్. అనాలిసిస్ అన్నప్పుడు ఏం లేదు, జస్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాల్సింది అంతే. మనం కనుక్కోవాల్సింది ఒకటి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఎన్ఫోర్స్డ్ బీమ్కి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. క్వశ్చన్ కన్నా ఓకే సరే మరి ప్రాసెస్ అని వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఆర్సీసీ బీమ్ విత్ డైమెన్షన్స్ బ్రెడ్త్ 300, డెప్త్ 850, ఎఫెక్టివ్ బీమ్ ఈజ్ రీఎన్ఫోర్స్డ్ విత్. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది క్వశ్చన్లో. మనము ఇది డబుల్ రీఎన్ఫోర్స్డ్ అని ఇలా కనుక్కోవాలంటే ఆడు ఇచ్చేస్తాడు ఇక్కడనే ఇలా 2 టెన్షన్ జోన్లో 2 స్టీల్స్ ఇస్తాడు, అంటే 2 డయామీటర్స్ ఇస్తాడు. 2 బార్ ఆఫ్ 20 mm డయా ఒకటి, 2 బార్ ఆఫ్ 22 mm డయా ఇందులో టెన్షన్ జోన్లో. 2 బార్ ఆఫ్ 16 mm అనేది కంప్రెషన్ జోన్లో ఇస్తాడు. FCK 20, F5 4 and 5. కంప్రెసివ్ రీఎన్ఫోర్స్మెంట్ లొకేటెడ్, డిస్టెన్స్ సైజ్ 50. దీన్ని DC అనుకోవాలి. సో ఇప్పుడు చెప్తా ఆన్సర్లో. మనం ఫస్ట్ గివెన్ దగ్గర రాసుకోవాలి. ఎప్పుడైనా క్వశ్చన్లో గివెన్ దగ్గర రాసేందుకు 1 మార్క్ పడుతుంది ఆర్సీడీలో, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. B 300 mm, D 850 mm, AST ఇది ఏంది AST స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ టెన్షన్ జోన్ ఎంత 2 × π/4 × 20 స్క్వేర్ ప్లస్ 2 × π/4 × 22 స్క్వేర్ చేస్తే 1388.58 mm స్క్వేర్ యూనిట్స్ రాయాలంటే ఆన్సర్ ఏం చేయదు. సో నెక్స్ట్ ఇది కంప్రెషన్ జోన్లో ఎంత ఇచ్చిండు, 2 bars 16 mm ఇచ్చిండు. 2 × π/4 × 16 స్క్వేర్ 402 ఇంత వస్తుంది, mm స్క్వేర్ రాయాలి. FCK రాయాలి, FI రాయాలి. ఇంకేముంది, పర్మిజబుల్ స్ట్రెస్ రాయాలి. పర్మిజబుల్ స్ట్రెస్ ఎక్కడ మన కోడ్ బుక్లో, ఇంకా మళ్ళీ చెప్పా, కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 80లో పర్మిజబుల్ స్ట్రెస్ ఉంటుంది, ఇది ఉంటుంది. 81లో సిగ్మా SC ఉంటుంది. మనకి ఎంత ఇచ్చిండు, FCK 20 ఇచ్చిండు. 20 ఇస్తే ఎంత, సిగ్మా CBC 7, F5 4 and 5 ఇస్తే 230. 81 పేజ్లో ఉంటాయి. అన్నీ అయిపోయినాయా? ఇప్పుడే అసలు కథ స్టార్ట్. మళ్ళీ స్టెప్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది మాడ్యులర్ రేషియో ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి, బట్టి పట్టాలి తప్పదు. 280/3 సిగ్మా CBC 280/3 × సిగ్మా CBC 7 చేస్తే ఎంత 13.33 వస్తుంది. కానీ అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఎన్ఫోర్స్డ్లో మాడ్యులర్ రేషియోకి ఇంకొకటి ఎక్స్టెన్షన్ 1.5తో ఇంటూ చేయాలి. MC = 1.5 × M. 1.5 × 13.33 చేస్తే ఆన్సర్ 20 మీటర్ వస్తుంది. ఇది MC, ఇది గుర్తుంచుకో. MC ఒకటి, M ఎంత 13.33. ఓకే, ఈ ప్రాబ్లం మనకి ఎంఆర్ ఎక్కడ పట్టించుకోం, మ్యాక్స్ MCనే పట్టించుకుంటాం డబ్లీ రీఎన్ఫోర్స్డ్లో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది KC కనుక్కోవాలి. KC ఫార్ములా అని చెప్పండి. KC సిగ్మా CBC ప్లస్ సిగ్మా ST. సిగ్మా CBC ఎంత 13.33 × 7/33.6 ప్లస్ సిగ్మా ST ఎంత 230. 415కి 230 వస్తుంది. చేస్తే ఆన్సర్ KC = 0.288. డన్. ఇది అయిపోయిన తర్వాత లివర్ ఆర్మ్ కనుక్కోవాలి. లివర్ ఆర్మ్ ఎంత 1 - KC/3. 1 - 0.288/3 చేస్తే ఆన్సర్ 0.904 వస్తుంది. నెక్స్ట్ ఇది Q కనుక్కో. దీంట్లో Q అవసరం లేదు, గుర్తుంచుకోండి. KC × సిగ్మా CBC/2 చేస్తే 0.904 × 0.288 × 7/2 చేస్తే 0.911 వస్తుంది. దీంట్లో మ్యాథ్స్ పట్టించుకోకుండా అవసరం లేదు. Q అనాలిసిస్లో మనకి Q అవసరం లేదు. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఇందులో డబ్లీ రీఎన్ఫోర్స్డ్లో యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్కి ఫార్ములా ఇది అంటే BNA² ప్లస్ MC - 1 ASC ఆఫ్ NA - DC ఈక్వల్ టు MAST D - NA. అర్థమైందా? ఇది డబ్లీ రీఎన్ఫోర్స్డ్కి న్యూట్రల్ యాక్సిస్ అనే ఇది ఫార్ములా.
అదే సింగిల్ రీఎన్ఫోర్స్డ్లో ఫార్ములా ఏముంటుందంటే BNA² ఈక్వల్ టు MAEST D మైనస్ NA. ఇది సింగిల్ రీఎన్ఫోర్స్డ్కి న్యూట్రల్ యాక్సిస్ C ఈక్వల్ టు T. ఇక్కడ డబ్ల్యూ రీఎన్ఫోర్స్డ్కి ఫార్ములా ఇది ఏం లేదు. దీనిలో ఒక చిన్న లాజిక్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సింగిల్ రీఎన్ఫోర్స్డ్ ఏముంటుంది, BNA² ఉంటుందా, ఇది ఇక్కడ రాసుకోండి, అది ఈక్వల్ టు పెట్టి ఇక్కడ రాసుకోండి. అడిషన్ ఏంటంటే మనకి ఈ రెండు యాడ్ చేయాలి. మనకేముంది ఇక్కడ MC ఉంది కదా, ఆ MCని MC-1 అని గుర్తుంచుకోండి. ఫార్ములా MC-1 అని గుర్తుంచుకొని నెక్స్ట్ ASC ఇంటూ NA మైనస్ DC ఫార్ములా కంపల్సరీ బట్టి పట్టదు. యూ హ్యావ్ టు బట్టి దిస్ ఫార్ములా, ఎందుకంటే ఆన్సర్ ఇక్కడనే పోతుంది. ఇది చేశాక ఇంకా మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత B ఎంత ఇచ్చేది క్వశ్చన్లో 300 ఇంటూ మనకి NA తెలీదు, NA² ప్లస్ MC ఎంత 20 ఇంకా M పట్టించుకోదు, ఓన్లీ MCA Wలో 20 - 1 ఇంటూ ASC ఎంత ఇంత మనం ఇక్కడ కనుక్కున్నాం కదా స్టార్టింగ్లో ఎంత 402.12 ఆఫ్ NA తెలియదు, NA అన్నాను మైనస్ DC ఎంత DC ఇక్కడ క్వశ్చన్లో వాడు సంథింగ్ వాల్యూ ఇస్తాడు, దాన్ని DC అనుకోవాలి 50 ఈక్వల్ టు M ఎంత మనకి ఇంత వచ్చింది కదా M 13.33 అదే 13.33. సో 13.33 ఇంటూ AST. ఇప్పుడు AST ఇది 13.88 డబుల్ ఉంటాయి అవి 1388.58 ఇంటూ D ఎంత 850 రైట్ 850 మైనస్ NA. ఇప్పుడు NA కనుక్కోవాలి. దీనికి డైరెక్ట్ క్యాల్స్లో ఇంత ఉంటుంది ప్రాసెస్, ఇంత సోజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాల్స్లో కొట్టినా వచ్చేస్తుంది. ఎలా అంటే క్యాల్సి ఆన్ చేసుకో, పెట్టు 300 ఇంటూ ఆల్ఫా x² ప్లస్ ఆఫ్ 20 - 1 ఇంటూ 402.12 ఆఫ్ 402.12 ఆఫ్ NA తెలియదు అని అన్నోన్ని X అనుకోవాలి మైనస్ DC 50 ఆల్ఫా ఈక్వల్ టు 13.33 ఇంటూ 1388 చిరాకేస్తుంది 850 మైనస్ ఆల్ఫా తెలీదు, దాన్ని షిఫ్ట్ క్యాల్సి ఈక్వల్ టు కొడితే మన డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది 251 అప్రాక్స్ 252 వేసుకోవచ్చు 252. ఇంత సోచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందాక చేసిన క్యాల్సి ప్రాసెస్ గుర్తుంచుకోండి, డైరెక్ట్ ఆన్సర్లు వస్తాయి ఎప్పుడైనా, అంత సోచ్ ఎవరు చేయడు. ఇప్పుడు NA ఈక్వల్ టు 252 mm NA వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవాలి. అదేంది NC ఈక్వల్ టు KCD. KC ఎంత KCPD కాదు KC ఎంత 0.2288 ఇంటూ D ఎంత 850 ఇచ్చిండు. చేస్తే ఎంత వస్తుంది 244.8 NC. ఇది NC. అప్పుడు ఏమైంది NC గ్రేటర్ దాన్ NCA కదా. సో ఇది ఓవర్ రీఎన్ఫోర్స్డ్కి ఫార్ములా ఉంటుంది. ఓవర్ రీఎన్ఫోర్స్డ్కి ఫార్ములా ఏంది, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు BNA సిగ్మా CBC/2 ఇంటూ D మైనస్ NA/3 ఇంటూ MC-1 కరెక్ట్ అనేది ఫార్ములా తెలియదు నాకు. MC-1 చూద్దాం ట్రై చేద్దాం. MC-1 ASC సిగ్మా డాష్ CBC మైనస్ NA మైనస్ రైట్ బరాబర్ వస్తుంది D మైనస్ DC. ఇది ఫార్ములా, దీంట్లో ఏం లేదు. ఇందాక సింగిల్ రీఎన్ఫోర్స్డ్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా ఉందా అంటే చూపిస్తాం. వెళ్ళవే సింగిల్ రీఎన్ఫోర్స్డ్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఇది BNA సిగ్మా CBC/2 ఆఫ్ D మైనస్ NA/3. ఇప్పుడు Wలో దానికి ఎక్స్టెన్షన్ ఏంది BNA సిగ్మా CBC/2 ఇంటూ D మైనస్ NA/3. ఇదంతా సింగిల్ వర్కే. నెక్స్ట్ MC-1 యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన క్వశ్చన్లో ఆన్సర్లో MC చేసాం కాబట్టి. MC-1 ASC సిగ్మా డాష్ CBC ఆఫ్ D మైనస్ DC. ఇప్పుడు దీంట్లో ఇంకో కథ ఏంటంటే సిగ్మా CBC డాష్ కనుక్కోవాలి.
దానికి ఒక ఫార్ములా ఉంటుంది, సిగ్మా సిబిసి బై ఈ ఎన్ఏ, సిగ్మా సిబిసి బై ఎన్ఏ ఈక్వల్ టు సిగ్మా సిబిసి డాష్ బై ఎన్ఏ మైనస్ డిసి. దీంట్లోకి వెళ్ళి సిగ్మా సిబిసి కనుక్కొని సిగ్మా సిబిసి అప్లై చేసి ఆన్సర్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి సిగ్మా సిబిసి ఎంత 7, ఎన్ఏ ఎంత వచ్చింది 252 వచ్చింది. సిగ్మా సిబిసి తెలీదు, డాష్ ఎంత, ఎన్ఏ ఎంత, ఎన్ఏ మన 252 వచ్చింది. డీసీ ఎంత, మనం క్వశ్చన్లో 50 తీసుకున్నాం కదా, 50. సాల్వ్ చేస్తే క్యాల్సిలో పెడితే ఆన్సర్ సిగ్మా సిబిసి డాష్ అనేది 5.611 వస్తుంది. ఇప్పుడు ఆ 5.61 అనేది దీంట్లో పడేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చలో చేద్దాం ఆన్సర్. అప్పుడు 300 బి ఇంటూ ఎన్ఏ 252 ఇంటూ సిగ్మా సిబిసి 7/2 ఇంటూ డి ఎంత 850 మైనస్ 252/3 ప్లస్ ఎంసీ -1 20 - 1 ఏఎస్సి ఇంటూ ఏఎస్సి ఎంత 402.123 ఇంటూ సిగ్మా సిబిసి ఎంత వచ్చింది 5.611 డి ఎంత 850 మైనస్ డిసి. ఇదంతా క్యాల్సిలో కొట్టి పడేస్తే మనకు ఆన్సర్ లాస్ట్కి ఎంఓఆర్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది 23.69 ఇంటూ 10⁶ Nm. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది డిజైన్ అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఎన్ఫోర్స్డ్. ఏం లేదు, మళ్ళీ చెప్తా. అనాలిసిస్ ఆఫ్ డబ్లీ రీఎన్ఫోర్స్డ్ అంటే మనము సేమ్ సింగిల్లో చేసినట్టే చేసుకుంటూ పోవాలి, కానీ ఇక్కడ ఎంసీ యాడ్ అవుతుంది. అది ఎందుకు ఆడుతుంది నాకు కూడా తెలియదు, సార్ చెప్పింది తీసుకున్నాను అంతే. ఎంసీని 1.5 ఇంటూ ఎంతో చేయాలి, ఎంసీ వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్. ఇది కే చేసినా చేయకుండా అవసరం లేదు, అనాలిసిస్కి డిజైన్లో చేయాలి. సో యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా ఇది ఏంటి, బిఎన్ఏ² ఆ ఎంని అది విడగొట్టేసి ఎంసీది యాడ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్, ఇది బట్టి పట్టాలి కంపల్సరీ, బట్టి అది చేస్తే ఎన్ఏ వస్తుంది. ఎన్ఏ వచ్చాక క్రిటికల్ డెప్త్ కనుక్కోవాలి. ఇది క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, అర్థం చేసుకుంటుంది, రాసి ఒప్పుకోలేదు. ఎన్ఏ 2448 అయితే అప్పుడు ఎన్ఏఎన్సీ కంపేర్ చేయాలి. ఎన్ఏఎన్సీ కంపేర్ చేస్తే అది ఓవర్ రీఎన్ఫోర్స్ అవుతుంది. ఓవర్ రీఎన్ఫోర్స్డ్కి ఫార్ములా ఇది. ఆ ఫార్ములాలో సిగ్మా సిబిసి డాష్ రావాలంటే దానికి ఇది ఒక కథ ఉంటుంది. ఇది సిగ్మా సిబిసి బై ఎన్ఏ ఈక్వల్ టు సిగ్మా సిబిసి డాష్ బై ఎన్ఏ మైనస్ జీసీ చేస్తే సిగ్మా సిబిసి వస్తుంది. సిగ్మా సిబిసి బై దీంట్లో పెడితే అది బయట సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకు వస్తుంది. రైట్, ఇంతే, ఇది ఆన్సర్. క్లియర్ నోట్స్ పెడతా దానికి, క్లియర్ నోట్స్ ప్రాబ్లంకి. ఇది పాజ్ చేసి చూసుకుంటే బెటర్, మీకు అర్థమైపోతుంది. ఇది డన్ ప్రాబ్లం.